వెల్కమ్ టు ఎన్టీవీ. బేసిక్‌గా నేనైతే చూసారు కదా ఎక్కడున్నానో మీ అందరికీ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా క్లియర్‌గా కనిపించేస్తుందనమాట. ది బెస్ట్ నేషనల్ అవార్డెడ్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ ఇన్ ఇండియా. సో, చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. +2 అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తుంటాయి. వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫ్లైట్ ఎక్కిన తర్వాత అరే! నేను కూడా ఎయిర్ హోస్టరో, పైలటో లేకపోతే క్యాబిన్ క్రూ ఇలా అయితే బావుంటుంది కదా! అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ది బెస్ట్ అకాడమీ ఎక్కడుంటుంది? అండ్ అలానే ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? 100% ప్లేస్‌మెంట్ ఉంటుందా? ఇది లాంగ్ టర్మ్ ఉంటుందా? షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయా? సో, ఎలాంటి అకాడమీని చూస్ చేసుకుంటే మన కెరియర్ చాలా బావుంటుంది అని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఆన్‌లైన్‌లో కూడా క్లాసెస్ అయిపోతే నిజంగానే మనం ఎయిర్ హోస్టర్స్ అయిపోతామా? లేదు అంటే మన ఇక్కడ 2 తెలుగు స్టేట్స్‌లో కాకుండా బెంగుళూరు, ముంబై అలాంటి ప్లేసెస్‌లో వెళ్తేనే అకాడమీస్ అనేది చాలా జెన్యూన్‌గా ఉంటాయా? మనకి లాంగ్వేజెస్ కూడా రావాలి కదా! మనం వెయిట్ అనేది ఇంతే ఉండాలి కదా! ఏజ్ లిమిట్ కూడా జస్ట్ 16-27 ఉండాలి కదా! సో, వీటన్నిటికీ కూడా మనం ఎలా రెడీ అవ్వాలి? ఇలాంటివి చాలామంది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా డౌట్స్ ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి క్వెషన్స్ ఉంటూనే ఉంటాయి. అలాంటన్నిటికి చెక్ పెట్టాలి అంటే మన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగుళూరు సిటీస్‌లో ది బెస్ట్ అకాడమీ ఏది అంటే ఖచ్చితంగా ఏరో ఫాల్కాన్స్. సో, ఇక్కడైతే మాత్రం 100% ది బెస్ట్ ప్లేస్‌మెంట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అడ్మిషన్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి కాబట్టి సో, అసలు అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంది? వీళ్ళ దగ్గర కోర్సెస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి నేనైతే మన హైదరాబాద్‌లో ఉన్న అకాడమీకి వచ్చేసాను. సో, నేను కూడా ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చాలా క్లియర్‌గా చెప్పేస్తా. సో, కంప్లీట్ ఇంటర్వ్యూని స్కిప్ చేయకుండా చూసేసేయండి. నీ గమ్యం ఎంతో దూరం ఆ చుక్కల్లో దాగి ఉన్న చెయ్యందించే తోడు నీడ కాదా ఏ మధ్యాహ్నం ఎవ్వరూ లంచ్ చేయలే. ఏ ఇప్పుడు హాయ్ అని ఎవరు గట్టిగా వచ్చారు? సార్ మీరు ఒక్కలే తిన్నారు సార్ బాగా. పాపం మా స్టూడెంట్స్ అందరూ చికెన్ బిర్యానీయా ఈరోజు? ఓ సార్ చికెన్ బిర్యానీ తిన్నారు కాబట్టి గట్టిగా అరిచారు అంటున్నారు అంతేనా? అబ్బా! సో ఇప్పుడు నేను ఇందులో కూర్చోవాలా? ఎందులో కూర్చోవాలి నేను? ఓహ్! నాకు అర్థమైంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలంట. ఓహ్! అక్కడి నుంచి ఇలా రావాలా? ఆ! ఓకే. 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 ఏది ఫస్ట్ ఎక్కడ? టికెట్ ఎక్కడ? ఓహ్! రిజర్వేషన్ దగ్గరా? ఓకే. సో ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో, నాకైతే ఇదంతా చూసిన తర్వాత నేను రియల్‌గా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిన ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నాకు అదే నా మైండ్‌లో వచ్చింది. వీళ్ళు చూపించిన ప్రతి ఒక్క అవుట్‌పుట్ కూడా. సో, చాలా చాలా బావుంది. అండ్ ఇలాంటి ప్రాక్టికల్ క్లాసెస్ వల్ల మనకి కూడా చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. అండ్ రేపొద్దున ప్లేస్‌మెంట్స్ వచ్చేసేటప్పటికి లేకపోతే ఇంటర్వ్యూస్‌కెళ్ళేటప్పటికి ఆ ఫియర్‌నెస్ లేకుండా, భయం లేకుండా మన ప్లేస్‌మెంట్స్‌లో కూడా 100% అవుట్‌పుట్‌ని ది బెస్ట్‌గా ఇవ్వచ్చనమాట. హాయ్ వ్యూయర్స్! వెల్కమ్ టు ఎన్టీవీ. సో, బేసిక్‌గా మనం చాలా ఆఫ్టర్ +2 అయిపోయిన తర్వాత నౌఎడేస్‌లో హాలిడేస్ తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఆహ్, ఫ్లైట్ ఎక్కిన తర్వాత వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అరే! మనం కూడా పైలట్ అయితే చాలా బావుంటుంది కదా! ప్రతి ఒక్క మెయిల్ డ్రీమ్ కూడా చాలా ఉంటుంది పైలట్ అవ్వాలని. ఈ ఫీమేల్స్‌కి వచ్చేసేటప్పటికి మనం కూడా ఎయిర్ హోస్టెస్ అయితే బావుంటుంది కదా! ఇందులో మనం కూడా స్టాఫ్ అయితే బావుంటుంది కదా! అసలు ఎంత బావుంది ఈ కార్పొరేట్ స్టైల్ అంతా కూడా. అండ్ పైలట్ అయితే ఎంత బావుంటుంది అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో, మరి అలాంటి పైలట్స్ అవ్వాలన్నా, లేదు అంటే ఎయిర్ హోస్టర్స్ అవ్వాలన్నా, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఖచ్చితంగా మనం వర్క్ చేయాలి అన్నా చాలా అకాడమీస్, చాలా ఇన్‌స్టిట్యూట్స్ మనం చూస్తూనే ఉంటాం. బట్ ది బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఏంటి? ది బెస్ట్ అకాడమీ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మనం గూగుల్ చెక్ చేస్తాం. ఆ గూగుల్‌లో చాలా వరకు రివ్యూస్ చూస్తూ ఉంటాం. కానీ రియల్‌గా మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మన ఏరో ఫాల్కన్స్ వాళ్ళది మనం ఎప్పటి నుండి చూసినప్పటికీ కూడా ఎంత జెన్యూన్‌గా ఉంటుంది. 100% ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అసలు వీళ్ళకి రియాలిటీ నేను లాస్ట్ టైం చెక్ చేసేటప్పుడు ఇది నిజంగానే అకాడమీయా? లేకపోతే వీళ్ళు ఏమైనా ఎయిర్‌పోర్ట్‌లోనే డైరెక్ట్‌గా వీళ్ళు ఇన్‌స్టిట్యూట్ ఉందా? అని అనిపించే విధంగా వీళ్ళ ఇన్‌స్టిట్యూట్స్ కానీ, అకాడమీస్ కానీ ఉన్నాయన్నమాట. బట్ ఈరోజు అసలు ఈ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి మరి ఈ అడ్మిషన్స్ ఎలా ఉంటుంది? వీళ్ళ దగ్గర ఎలాంటి కేటగిరీస్ ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్
దిలీప్ సార్ ఉన్నారు, సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో, వెల్కమ్ టు ఎన్టీవీ. థ్యాంక్ యూ. సార్, అసలు ఎయిర్ హోస్టర్స్ ఇంటర్వ్యూ అయిన ఆఫ్టర్ తర్వాత ప్రతి ఒక్కరికి అసలు ఎయిర్ హోస్టర్స్ ఎందుకు వర్క్ చేస్తారో, అసలు ఎయిర్ హోస్టర్స్ ఎందుకు ఉంటారు అని, నేను ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి కూడా ఎయిర్ హోస్టర్ని చూసిన ఎవ్రీ టైం నాకు మీరే గుర్తొస్తున్నారు దిలీప్ సార్. అయ్యో, ఓకే. అంటే బిఫోర్ ఒక ఒపీనియన్, ఆఫ్టర్ మీరు చెప్పిన తర్వాత ఒపీనియన్ ఎంతో మంది పీపుల్కి రీచ్ అయింది, రైట్ కదా. Yes, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఆల్రెడీ అకాడమీలో అడ్మిషన్స్ ఓపెన్ అయిపోయింది. అవును. అసలు ఇక్కడ సార్ బ్యాచ్ అందరూ అసలు 100% ప్లేస్మెంట్స్ ఎలా ఇచ్చేస్తున్నారు, ఎలా పైలట్స్ అయిపోతున్నారు. అసలు మన దాంట్లో ఫస్ట్ అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, కేటగిరీస్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు జాయిన్ అవ్వడానికి వచ్చే వాళ్ళకి నేను మెయిన్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన దగ్గర ఏవియేషన్ మేనేజ్మెంట్ అని 1 year కోర్స్ ఉంటుంది. ఆ 1 year కోర్స్తో పాటు 3 years డిగ్రీ కూడా చేసుకునే అట్టగా మేము ఏం చేసామంటే బీబీఏ ఏవియేషన్, బిఏ ఏవియేషన్, బీకామ్ ఏవియేషన్ కూడా ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది ఫుల్ ఫ్లెజ్డ్గా. సో కొంతమంది పిల్లలు బయట ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి వస్తారు కాబట్టి బేసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చి 1 year కోర్స్ చేసుకున్న ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. బట్ కొంతమంది పిల్లలకి ఏంటంటే ఫర్దర్గా ప్రమోషన్స్ కావాలి కాబట్టి గ్రాడ్యుయేషన్ అనేది కావాలి వాళ్ళకి. అందుకని నేను ఇక్కడ నుంచే గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కూడా పిల్లలకి ఇచ్చేసామనుకోండి, కంప్లీట్గా ఏవియేషన్ మీదే ఆ గ్రాడ్యుయేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చదువుకుంటూనే ఉద్యోగానికి వెళ్ళిపోతారు. సో ఒక 1.5 yearలో పిల్లలకి ఏంటి గ్రాడ్యుయేట్స్ అదే ఈ బీబీఏ ఏవియేషన్, బీకామ్ ఏవియేషన్ జాయిన్ అయిన వాళ్ళు కూడా 1.5 yearలో వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. ఉద్యోగం చేసుకుంటూ వచ్చి ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటారు. వీళ్ళకి డిగ్రీ అయిపోయే లోపు 1.5 year or 2 years ఆఫ్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో డిగ్రీ అయిపోయి బయటికి వెళ్ళంగానే వాళ్ళకి ఆల్రెడీ 2 years ఎక్స్పీరియన్స్, 1.5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా బెటర్ శాలరీస్ అండ్ బెటర్ ప్యాకేజెస్ కావచ్చు, ఇంకొంచెం మంచి కంపెనీస్ కావచ్చు, ఇంకొక 1-2 years వాళ్ళు ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే ఈజీగా అవుట్ ఆఫ్ కంట్రీస్కి కూడా వెళ్ళేటట్టుగా ఇట్లా ఒక కంప్లీట్గా పిల్లల్ని ఇంకొక సేఫ్ జోన్లో, అంటే మేము కూడా పిల్లలతో పాటు ఇంకా అప్డేట్ కావాలి కాబట్టి వాళ్ళకి ఇంకా ఎంతవరకు బెనిఫిట్ చేయగలం, ఎంతవరకు వాళ్ళకి బెనిఫిట్స్ మనం ఇవ్వగలుగుతాం అన్న ప్రోగ్రామ్ మీద. సో 1 year ప్రోగ్రాము మేము ఈ సంవత్సరం అదే కంటిన్యూషన్ అవుతుంది. అండ్ డిగ్రీ కూడా కంటిన్యూషన్ అనేది ఈ సంవత్సరం నుంచి అవుతుంది. అండ్ ఎగ్జామ్స్ కూడా మాకు సెల్ఫ్ సెంటర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ వి అఫిలియేటెడ్ అండర్ సిక్కిం స్కిల్ యూనివర్సిటీ నుంచి మేము అఫిలియేట్ అయ్యాము. యాజ్ వెల్ యాజ్ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సెక్టార్ కౌన్సిల్ అని ఒక గవర్నమెంట్ ఉంటుంది, ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీ నుంచి వీళ్ళకి సర్టిఫికెట్స్ కూడా వీళ్ళకి జనరేట్ అవుతాయి, విచ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఇంటర్నేషనల్. వాళ్ళు ఇంటర్నేషనల్కి వెళ్ళినా సో మన దీని నుంచి వచ్చిన సర్టిఫికేట్ కాబట్టి అది వ్యాలిడ్గా ఉంటుంది. సో మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఎంతవరకు వాళ్ళ ఫర్దర్ కెరియర్కి ఎంతవరకు ఉపయోగపడాల్సిన ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం ఇంకొంచెం అప్డేట్ చేసి యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్లో కూడా. సో ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీని కావచ్చు ఎట్లా యూటిలైజ్ చేసుకొని వీళ్ళ బుర్రలోకి ఇంకొంచెం ఈజీగా ఎక్కించేటట్టుగా సో ఈ సంవత్సరం చాలా కొత్త ప్రణాళికలతో ఈసారి రాబోతున్నాము. అండ్ ఇప్పటి వరకు ఐ థింక్ 60 to 65% అడ్మిషన్స్ అయిపోయినాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మాకు నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి అడ్వాన్స్ బుకింగ్స్. చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంక మా పిల్లడు అక్కడికి వచ్చేస్తాడండి అని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. 10th చదివే పిల్లలు కూడా సార్ నెక్స్ట్ 2 years తర్వాత మా పిల్లల్ని పంపిస్తామని అట్లా ఎప్పుడో కాంటాక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చేసి బుకింగ్ చేసేసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క బ్రాంచ్లో ఏంటంటే మాకు లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి. సో ఆ లిమిటెడ్ సీట్స్ ఆధారంగానే మ్యాక్సిమం 150 to 200 వరకే మ్యాక్సిమం సీట్స్ ఉంటాయి కాబట్టి సో అంతకన్నా ఎక్సీడెడ్గా నేను తీసుకోను. ఎందుకంటే నాకు సంవత్సరం మొత్తం ఈ 150 to 200 పీపుల్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. ఐ డోంట్ వాంట్ టు డూ ద బిజినెస్. నాకు వచ్చే ఫస్ట్ 200 మెంబర్స్ని నేను సరిగ్గా పాలిష్ చేసేసి అలా బయటకు వదిలేస్తే ఏ ఇంటర్వ్యూ పంపించినా కానీ కొట్టేసేటట్టుగా సో రెడీ చేసేస్తాం కాబట్టి. అండ్ మీరు అడుగుతున్నారు కదా ఎట్లా 100% అందరికి వచ్చేస్తుంది అని. అంటే ఒక్కొక్కరికి ఒక జాబ్ రావటం మ్యాటర్ కాదు, ఒక్కొక్కళ్ళకి ఒక 4-5 జాబులు 10 జాబులు కూడా వచ్చిన పిల్లలు ఉంటారు. అంటే వాళ్ళ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటారు ఈ 1 year ఆఫ్ పీరియడ్లో. సో దట్ మనము ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేస్తే చాలండి. ఆ స్టేజ్కి వచ్చేస్తారు కాబట్టి పిల్లలు
మరీ డల్గా ఉన్న వాళ్ళకి కోర్స్ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయినా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే నేను ఒకటే చెప్తున్నాను, సో ఇప్పుడు ఎవరైతే పిల్లలు అప్కమింగ్ ఈ 2025 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అవుతారో ఎర్లీగా ఫస్ట్ బాగా ఫైర్ మీద వస్తారు. ఆ ఫైర్ మీద టక 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 చదివేసుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోతారు వీళ్ళు. నేను 8 months or 9 monthsకి ఇంకా ప్లేస్మెంట్స్ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేస్తాను. ఇక ఇప్పటికీ కూడా నాకు ఈ రోజు కూడా నాకు పిల్లల రిక్వైర్మెంట్ ఉంది, కానీ అయిపోయారు. ఇంకా ప్రతి బ్రాంచ్లో చూసుకుంటే 3, 4, 10 మంది, 15 మంది మ్యాక్సిమం అట్లా ఉన్నారు ప్రతి బ్రాంచ్లో. ఇప్పుడు లేరు, పిల్లలు అయిపోయారు. మేము ఇంకా చాలా ఎయిర్లైన్స్ వాళ్ళకి, చాలా కంపెనీస్ వాళ్ళకి మేము ఇవ్వలేకపోతున్నాం, ఇది అన్సీజన్ టైం కాబట్టి. సో ఇట్స్ అ గ్రేట్ హానర్. లాస్ట్ ఇయర్ వచ్చిన మ్యాక్సిమం అందరూ పిల్లలకి ప్లేస్ అయిపోయారు. ఇంకా వీళ్ళు కూడా ఏంటంటే కొంచెం డల్గా ఉండొచ్చు, డల్గా ఉండొచ్చు అండ్ ఏజ్ లేని పిల్లలు అనమాట. అంటే వీళ్ళకి ఇంకా 18 రాలా, దే ఆర్ వెయిటింగ్ ఫర్ 18. అలా 18 రాగానే అలా జాబ్ అనే ఒక జింక మీదకి దూకడానికి రెడీగా ఉన్నారు అనమాట పిల్లలు. సార్ మన దగ్గర కేటగిరీస్ ఏంటి అంటే లైక్ ఎయిర్ హోస్టర్స్ కానీ, పైలట్స్ కానీ, దాంతో పాటు అండ్ ఎయిర్పోర్ట్స్ లో కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అవును. సో మేక్ మై ట్రిప్ అంటే టికెటింగ్. మన అకాడమీలో సో ఎన్ని కేటగిరీస్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్? మన దగ్గర పైలట్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ ఎయిర్లైన్ ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఎయిర్ టికెటింగ్, ఎయిర్ కార్గో, క్యాబిన్ క్రూ, ఫ్లైట్ డిస్పాచర్, ఏరోస్పేస్ టెక్నికల్ పబ్లికేషన్, ఇవన్నీ కోర్సెస్. సో వీటితో పాటుగా ఇంకా బీబీఏ ఏవియేషన్, బీఏ ఏవియేషన్ అండ్ బీకామ్ ఏవియేషన్, ఇట్లా గ్రాడ్యుయేషన్ కోర్సెస్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా, అంటే ఎంబీఏ ఇన్ ఏవియేషన్, ఎంఏ ఇన్ ఏవియేషన్, ఎంకామ్ ఇన్ ఏవియేషన్, ఇట్లా మన దగ్గర అన్ని రకాల కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఎక్సలెంట్ సార్. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. మేము డిగ్రీ చేసాము, ఇంజనీరింగ్ చేసాము, నేను వచ్చేసి ఈసీఈ ఎలక్ట్రానిక్స్, ఇంకొక నా ఫ్రెండ్ వచ్చేసి మెకానికల్. సో మేము ఇందులోకి రావచ్చా? సో మాకు లైక్ పైలట్ అవ్వాలని ఉంది, లేదంటే ఎయిర్ హోస్టర్స్ అవ్వాలని ఉంది, లేదంటే క్యాబిన్ క్రూ అవ్వాలని ఉంది. సో ఈ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. సో మా ఎడ్యుకేషన్ వచ్చేసేటప్పటికి డిఫరెంట్. +2 తర్వాత చేయాల్సింది మేము ఆల్రెడీ బీటెక్ చేసేసాం అండ్ ఎంబీఏ కూడా అయిపోయింది, ఈవెన్ తో ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నాం. సో అలాంటి కేటగిరీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆపర్చునిటీ ఉంటుంది. ఎస్, అంటే ఇక్కడ వెరీ సింపుల్గా నేను దీనికి చెప్పేస్తానండి. మినిమం ఇంటర్మీడియట్ అనేది బేసిక్ క్వాలిఫికేషన్ ఈ కోర్స్కి జాయిన్ అవ్వడానికి మాకు కావాలి. సో ఇంటర్మీడియట్ సరిపోతుంది. మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఇందాక మీకు చెప్పినట్టుగా 1 year కోర్స్ అన్నా చేసేసుకోవచ్చు. సో మీరు ఇంటర్మీడియట్ అయితే డిప్లొమా 1 year కోర్స్ చేసుకుంటారు. మీరు గ్రాడ్యుయేట్, వెదర్ ఇట్ ఈస్ మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏ గ్రాడ్యుయేషన్ అయినా మీకు పీజీ డిప్లొమా చేసుకుంటారు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిప్లొమా. సో ఏదైనా 1 year కోర్స్ చేసుకుంటే చక్కగా జాబ్ వచ్చేస్తుంది. నాకు ఈ కోర్స్తో పాటు క్వాలిఫికేషన్ కూడా కావాలి, ఇంకొంచెం హయ్యర్గా వెళ్ళాలి అన్నప్పుడు ఈ బీబీఏ ఏవియేషన్, బీఏ ఏవియేషన్ ఆర్ ఎంబీఏ ఏవియేషన్, ఎంఏ ఏవియేషన్, వీటికి కూడా ఇంకొంచెం మాకు ఈ కోర్స్తో పాటు క్వాలిఫికేషన్ కూడా ఇంకా యాడ్ అవుతుంది కావాలి అనుకునే వాళ్ళకి ఇట్లా మనం ఇలా డిఫరెన్స్ చేసుకోవచ్చు. అది సరిపోతుంది. నాకు ఓన్లీ ఇప్పుడు నేను ఒక బీటెక్ చేశాను సార్, నేను డిగ్రీ చేశాను, నాకు ఫర్దర్గా ఇంకా చదవాలని లేదు, ఓకే నువ్వు 1 year కోర్స్కి వెళ్ళిపో, సరిపోతుంది. సార్ నాకు ఎంబీఏ కూడా చేయాలని ఉంది, బట్ మళ్ళీ 2 years వేస్ట్ అవుతుంది, అవసరం లేదు, ప్రశాంతంగా ఈ ఎంబీఏ ఏవియేషన్ జాయిన్ అవ్వు, నీకు 1 yearలో జాబ్ వచ్చేస్తుంది, మళ్ళీ 2nd year జస్ట్ వచ్చి ఎగ్జామ్స్ రాసేసుకొని వెళ్ళిపో. సో ఇట్లా సింపుల్గా మేము చేయడం జరిగింది. ఎంత చదువుకున్నా కూడా ఈ కేటగిరీలోకి రావచ్చు. బేసిక్ గా అయితే మాత్రం +2 అనేది మస్ట్ అండ్ షుడ్. అండ్ ఏజ్ అనేది కంపల్సరీగా 17 to 27 లోపే ఉండాలి. ఆఫ్టర్ 27 దాటిన తర్వాత నేను 26 లోపే తీసుకుంటాను మ్యాక్సిమం పిల్లల్ని. ఇంకా ఎవరైనా బాగా ఇంట్రెస్టెడ్గా ఉండి మంచి స్కిల్స్ ఉంటే ఓకే, ఇంకా లాస్ట్లో మనం వాళ్ళకి చేయొచ్చులని చాలా తక్కువ ప్రొఫైల్స్ని నేను తీసుకుంటాను. సో నాకు మీరు ఎవరైనా మా ఏరో ఫాల్కన్స్కి అప్రోచ్ అవ్వాలనుకుంటే 17 to 26 లోపే మినిమం ఇంటర్మీడియట్ అయిపోయి ఏదైనా బ్యాక్లాగ్ ఉన్నా పర్లేదు, అది మీరు సప్లీలో రాసేసుకోండి. ఈ 1 year టైంలో అంటే మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ పంపించే టైంకి మీకు ఆ సర్టిఫికెట్స్ వచ్చి ఉండాలి. మీ 10th ఇంటర్ సర్టిఫికెట్స్ మీ దగ్గరికి వచ్చి ఉంటే చాలు. సూపర్. అండ్ అడ్మిషన్స్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి? అడ్మిషన్ ప్రాసెస్ ఏముందంటే, ఇప్పుడు చాలామంది మాకు ఫోన్ చేసేవాళ్ళు కానీ ఇట్లా యూట్యూబ్ చూసి మ్యాక్సిమం అంతా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు.
సో సింపుల్గా ఏంటంటే కొన్ని ఇచ్చిన కింద కాంటాక్ట్ నెంబర్స్కి మన వాళ్ళు రీచ్ అవుతారు కాబట్టి ఏం లేదు, ఫస్ట్ ఒక 2500 పెట్టి మీరు ఆన్లైన్లో కావచ్చు, మీరు డైరెక్ట్గా అకాడమీకి వచ్చి మీరు డైరెక్ట్గా ఒక సీట్ అనేది ఫస్ట్ ఒకటి బుక్ చేసేసుకోవాలి. సో మీరు వస్తున్నప్పుడు మీ 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఆర్ మీరు గ్రాడ్యుయేట్ అయితే మీ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ ఆ జిరాక్స్లు అండ్ ఒరిజినల్ కాపీస్ మీరు తీసుకురొస్తే అవన్నీ ఒకసారి మేము వెరిఫై చేసుకొని వెదర్ ఇట్ ఈస్ ఏ ఫేక్ సర్టిఫికేట్సా లేకపోతే ఒరిజినలా, నిజంగా పాస్ అయ్యావా అది మనం చూసుకోవాలి కదా. అవన్నీ డాక్యుమెంటేషన్ అంతా మేము చేసుకొని మీ హైటు, వెయిట్ ఇవన్నీ చెక్ చేసుకొని మీ ఒంటి మీద ఏమైనా టాటోస్ ఉన్నాయా, స్కార్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఫీమేల్ స్టాఫ్ అమ్మాయిలకి వాళ్ళు చూస్తారు, అబ్బాయిలకి మేల్ స్టాఫ్ అంతా మా స్క్రీనింగ్ అంతా ఇక్కడ ఫినిష్ చేసేసుకొని ఒక 10 daysలో వీళ్ళని మేము యూనివర్సిటీ పోర్టల్స్లో మొత్తం వీళ్ళ ప్రొఫైల్స్ అన్ని అప్డేట్ చేసి ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఒక 10 days పడుతుంది. అప్పుడు వాళ్ళ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. వన్స్ అది కన్ఫర్మ్ అయితే ఇంకా వాళ్ళకి మా టీం అనేవాళ్ళు వీళ్ళకి పర్సనల్గా వాళ్ళకి జాయినింగ్ లెటర్స్ ఇవన్నీ ఫార్వర్డ్ చేస్తారు. ఇంకా మాకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ఇదంతా ఒక 10 to 20 days టైం పడుతుంది. ఇంకా మేము ఒక డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తాము. ఆ డేట్ ఆఫ్ జాయినింగ్కి ఇంకా బ్యాచ్ అంతా వచ్చి స్టార్ట్ చేస్తారు. ఇంకా క్లాసెస్ అనేవి ఇంక స్టార్ట్ అయిపోతుంది అనమాట. మరి 2025 ఇయర్లో ఏమైనా కొత్తగా ఏమైనా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా? డెఫినెట్గా అండి. అంటే ఈ సంవత్సరంలో కోర్సెస్ కాదు, ఈ టీచింగ్ విధానం కావచ్చు అండ్ వీళ్ళకి ఎక్కువగా ప్రాక్టికల్స్, సో వీళ్ళతో ఎక్కువగా మేము మాక్ డ్రిల్స్ చేయించడం అనేది మెయిన్ థీమ్గా పెట్టుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ మేము ప్లాన్ చేసింది ఏంటంటే వెదర్ ఇట్ ఇస్ అక్టోబర్ ఆ టైంకి, ఆగస్ట్ ఆర్ ఆ టైంకి మా స్టూడెంట్స్ అందరినీ లైక్ మాకున్న ఈ 5 బ్రాంచెస్లో ఉన్న 1000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 1000 మెంబర్ స్టూడెంట్స్ని ఒక 5 ఎయిర్క్రాఫ్ట్స్ మేమే బుక్ చేసేసి ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్కి ఫ్లైట్స్లో ఈ 1000 మెంబర్స్ మేము ట్రావెల్ అయ్యి ఇన్ ఫ్లైట్లో కావచ్చు, ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఈసారి పక్కాగా ఒక ప్రాక్టికల్గా మా పిల్లల చేత మేము చేపించాలి అన్న ఒక ఆశ నాకు వచ్చింది. దానికోసం మేము గట్టిగా ట్రై చేస్తున్నాం. ఒక డే అంతా ఏ డే విత్ ఏరో ఫాల్కన్స్ అన్నట్టుగా ఆ రోజు మీరు కవర్ చేసుకోండి, అది చాలా బాగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ సంవత్సరం ఇంకొంచెం కొత్తగా మేము ఇవ్వాల్సింది ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ 2026కి ఏ ఒక్క పిల్లడిని మళ్ళీ మీ కంటికి ఇక్కడ కనిపించకుండా చేయాలనేదే నా మెయిన్ థీమ్గా పెట్టుకుందాం. సార్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2024 బ్యాచ్ ఎవరో మాకు ఇప్పుడు 2025లో కనిపించట్లేదు. సో అలానే మేము కూడా హోప్ఫుల్లీ విష్ చేస్తున్నాం 2025 బ్యాచ్ ఎవరు కూడా 26లో కనబడుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, బేసిక్గా చాలా మందికి పైలట్ అవ్వాలని కానీ లేదంటే క్యాబిన్ క్రూ అండ్ అలానే ఎయిర్ హోస్టర్స్ ఇలాంటివన్నీ కేటగిరీస్లో చేయాలని అనుకుంటారు. బట్ మనకి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, లేదు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చాలా మందికి డౌట్. సో సార్ అయితే చాలా క్లియర్గా మినిమం +2 అయితే చాలా మస్ట్ అండ్ షుడ్, అండ్ 16 years ఏజ్ నుంచి 27 ఏజ్ లోపు ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. అండ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కనుక మీరు వచ్చినట్టయితే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని అండ్ అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేస్తారు. సో మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మేము ఆల్రెడీ కింద స్క్రోల్ చేస్తున్నాం నెంబర్ ఉంది కాబట్టి మీరు వెంటనే కాల్ చేయొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. సో ఇది కూడా బ్రాంచెస్ హైదరాబాద్, విజయవాడ అండ్ విశాఖపట్నం అండ్ బెంగళూరు సిటీస్లో కూడా మనకి అకాడమీ అవైలబుల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ 2025 స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్.